ముందే ఎన్నికల వేడి మొదలైందా? అందుకే ప్రతిపక్షాలు దూకుడు పెంచుతున్నాయా? ప్రభుత్వం కూడా ముందు చూపుతూనే ప్రభుత్వ పథకాలపై ప్రచారంలో జోష్ని పెంచుతోందా? ఇప్పుడే ఎంత దూకుడు మీద ఉంటే మున్ముందు రాజకీయ శాఖ ఇంకెలా ఉండబోతోంది? అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసిందా? 5-6 నెలల ముందు మొదలయ్యే హడావిడి 2 ఏళ్ల ముందే కనిపిస్తోందా? రాజకీయ పార్టీల స్పీడ్ చూస్తున్న సామాన్య జనానికొస్తున్న అనుమానాలివి. ముందు చూపుతో ప్రతిపక్షాలు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా అటు అధికార పార్టీ సైతం ప్రతిపక్షాల విమర్శల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటే గాని లాభం లేదనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ జన ఆవేదన సదస్సుకు శ్రీకారం చుట్టింది. ఈ సదస్సులు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. అధికార పక్షం ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నిజామాబాద్ సభలో ప్రభుత్వంపై టీ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసి 24 గంటలు గడవక ముందే టీఆర్ఎస్ స్పందించింది. తెలంగాణ కాంగ్రెస్ వి జనావేదన సదస్సులు కాదని, నేతలు తమ ఆవేదన చెప్పుకునేందుకు పెట్టుకున్నట్లుందని కౌంటర్ ఇచ్చారు ఎంపీ కవిత. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గల్లంతవటం ఖాయమని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుందంటున్నారు టీఆర్ఎస్ నేతలు. అంతేకాదు, పెద్ద నోట్ల రద్దు విషయంలో కేసీఆర్ తన స్వార్థం కోసమే మోడీతో జతకట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తే ఈడీ నోటీసులు వచ్చాయంటున్న విపక్ష నేతలు నిరూపించాలని సవాల్ విసిరారు కవిత. మరోవైపు నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో పసుపు, కంది పంటలకు గిట్టుబాటు ధర కోసం టీటీడీపీ ఆందోళనకు దిగింది. విపక్షాల విమర్శల్ని ఎప్పటికప్పుడు తిప్పుకొట్టే విషయంలో అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండటంతో రాజకీయం వేడెక్కుతోంది. నిజామాబాద్ సభ సక్సెస్ తో రానున్న రోజుల్లో అదే దూకుడు కొనసాగించాలనుకుంటోంది టీ కాంగ్రెస్. అయితే సభలో ప్రసంగాలతో జనానికి బోరు కొట్టించకుండా షార్ట్ అండ్ స్వీట్ గా స్పీచ్లుండేలా చూసుకోవాలనుకుంటున్నారట కాంగ్రెస్ నేతలు. నిజామాబాద్ సభకు భారీగా జనం తరలివచ్చినా నేతలు సుదీర్ఘంగా ప్రసంగించడంతో కీలక నేతలు మాట్లాడే సమయానికి సభ కాస్త పల్చబడింది. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా రాబోయే రోజుల్లో పెట్టబోయే సభల్లో కొందరు కీలక నేతలతోనే మాట్లాడించాలనుకుంటోంది తెలంగాణ కాంగ్రెస్. అందుకే పరిగి సభలో ప్రసంగాల్ని బాగా కుదించి జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నేతలు. ఏ నియోజకవర్గంలో సభలు పెట్టినా అక్కడ స్థానిక సమస్యల్ని ఎక్కువగా ప్రస్తావించాలన్న ఆలోచనతో ఉందట టీ కాంగ్రెస్. అందుకే నిజామాబాద్ సభలో సైతం ప్రధానంగా పాత మూతపడిన నిజాం షుగర్స్ గురించే పదే పదే ప్రస్తావించారు. అంతేకాదు, రైతులు సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని వారితోనే చెప్పించే ప్రయత్నంతో మైలేజ్ కొంత పెరిగిందనే అభిప్రాయంతో పార్టీ నేతలున్నారట. ఇదే వ్యూహాన్ని కొనసాగిస్తేనే తమ సమస్యలపై మాట్లాడేందుకు నేతలొచ్చారన్న అభిప్రాయంతో ప్రజాస్పందన కూడా బాగుంటుందన్న ఆలోచనకొచ్చారు. మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న నిజామాబాద్ కాంగ్రెస్ లో జనావేదన సదస్సు ఉత్సాహాన్ని నింపింది. దీన్ని ఇలాగే కొనసాగిస్తారో, 3 నాళ్ల ముచ్చట్ల మధ్యలోనే మమా అనిపిస్తారో చూడాలంటున్నారు.